మీ లైఫ్‌లో ఎప్పుడైనా కాకరకాయ పులుసుని తిన్నారా? ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను మాత్రం ఈ కర్రీని చేయడము, ఇంకా తినడం ఇదే మొదటిసారి. నేనెలా చేశానో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. చేయడం వల్ల చేదనేది అంతా పోతుంది. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని, పోపులు ఇంకా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పిండుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయినప్పుడే అసలైన ప్రాసెస్. ముక్కల్ని బాగా ఫ్రై అయినిస్తేనే అందులో చేదనేది పోతుంది. ఆనియన్స్ ఇంకా కాకరకాయ ముక్కలు 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. కారం, ఉప్పు, ధనియా, జీలకర్ర పౌడర్ యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే నువ్వుల పొడిని యాడ్ చేసుకోండి. సారీ ఫర్ దట్ క్లిప్ మిస్ అయింది. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపును యాడ్ చేసుకోండి. వాటర్ డైరెక్ట్‌గా వేసే కంటే కూడా పులుపుని యాడ్ చేసుకుంటే ముక్కలో ఉన్న చేదంతా పోయి కమ్మగా ఉంటుంది. ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. సబ్స్క్రైబ్.